తిలక్ వర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా అవుతుందా ముంబై ఇండియన్స్లో? ఇది ఫస్ట్ నుంచి మనం చూస్తే లాస్ట్ ఇయర్ కూడా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది తిలక్ ఇంకా హార్దిక్కి డ్రెస్సింగ్ రూమ్లో అని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా తిలక్ వర్మ అంత పెద్దగా ఏం బాగా ఆడలేడు, బట్ ఓకే అక్కడ పిచ్ డిఫికల్ట్ ఉండే, వేరే బ్యాట్స్మెన్స్ కూడా పర్ఫామ్ చేయలేరు, అండర్స్టాండబుల్. సెకండ్ మ్యాచ్కి వచ్చేస్తే 36 బాల్స్లో 39 రన్స్ స్కోర్ చేసిండు అగేన్స్ గుజరాత్. అక్కడ ఇంటెంట్ అనిపించలేదు, ఓకే ఇంకా ఇనిషియల్ స్టేజెస్ కదా మ్యాచ్ అది, మేబీ ఆ ఫామ్లో లేదు, ఆ రిథంలో లేడు తిలక్ వర్మ అని అనిపించింది. థర్డ్ మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు, ఫోర్త్ మ్యాచ్ లక్నోతోని మళ్ళీ ఇక్కడ 23 బాల్స్ 25 రన్స్ ఏ స్టేజ్కి వచ్చేసిండంటే ఆ బ్యాటింగ్ చూసి హార్దిక్ పాండ్యా, ఓకే సార్ మీరు వెళ్ళిపోండి, ఇంకా మీతో నవ్వట్లే కదా, ఆఫ్ ది ఫీల్డ్ వెళ్ళిపోండి, శాంట్నర్ వస్తాడు, నేను ఇంకా శాంట్నర్ కలిసి మ్యాచ్ ఫినిష్ అనేది చేస్తాం, లేదా ఓడిపోతాం, బట్ వీల్ అట్లీస్ట్ ట్రై. ఎందుకంటే ఇక్కడ తిలక్ వర్మ నా డిజైర్ అనిపించలే, ఇంటెంట్ అనిపించలే. అండ్ మోర్ ఓవర్ ఎప్పటి నుంచి అయితే ఈ క్యాప్టెన్సీ షిఫ్ట్ అయిందో రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా, ఆన్ అండ్ ఆఫ్ మనం ఎప్పుడు చూసాం ఈ ఫ్రాంచైజ్ క్రికెట్, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడల్లా ఈ రిపోర్ట్స్ రావడం, రోహిత్ ఒక సైడ్ ఉంది, హార్దిక్ ఒక సైడ్ ఉంది, ఇద్దరు ప్లేయర్స్కి పడతలేదు, వేరే ప్లేయర్స్కి పడతలేదు, ఈ ప్లేయర్కి ఆ ప్లేయర్ ఈ ప్లేయర్ అని, అది ఓవరాల్గా ఒక టీమ్ లాగా అయితే ఆడట్లేదు ముంబై. అండ్ ఇక్కడ తిలక్ వర్మ కూడా గోయింగ్ ఫర్దర్ ఏమవుతుందో అది చూడాలి. రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అయితే నీ ఇంజురీ అని ఆడలేదు, సరే గోయింగ్ ఫార్వర్డ్ మరి ఆడతాడా లేదంటే ఆడకపోతే ఆ మ్యాచ్ యాజ్ అ ఫ్యాన్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా, ఎస్ రోహిత్ శర్మని డ్రాప్ చేసిండు హార్దిక్ పాండ్యా. సో ఇవన్నీ చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందో. మీ ఒపీనియన్ ఏంటో అది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి.